బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ముంబై వర్లీలోని ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ ఆఫీస్కు అగంతకుడు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపాడు. సల్మాన్ ఖాన్ను ఇంట్లోనే చంపేస్తాం, లేదంటే కారులో బాంబు పెట్టి నెట్టేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ముంబై వర్లీలోని ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ ఆఫీస్కు అగంతకుడు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపాడు. సల్మాన్ ఖాన్ను ఇంట్లోనే చంపేస్తాం, లేదంటే కారులో బాంబు పెట్టి లేపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. రైట్, బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆయన ఫ్రీక్వెంట్ గా ఈ బెదిరింపులకు సంబంధించి నడుస్తున్నాయి. మనకు తెలిసిందే, రీసెంట్ గా ఒక ఎమ్మెల్యేని కూడా అక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యేని కూడా ముంబైలో ఇంట్లో చంపడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన చనిపోయిన వ్యక్తి, ఆ ఎమ్మెల్యే కూడా సల్మాన్ ఖాన్ కి చాలా క్లోజ్ వ్యక్తి. జరిగిన తర్వాత కూడా 2-3 సార్లు బెదిరింపులు వచ్చాయి. ఏ విధంగా అయితే చంపామో అట్లానే మిమ్మల్ని కూడా చంపేస్తాం అంటూ బెదిరింపులు అప్పుడు కూడా వచ్చాయి. అంటే రీసెంట్ గా ఒక 5-6 నెలలుగా 1 year గా చూసుకున్నట్లయితే ఫ్రీక్వెంట్ గా అతనికి బెదిరింపులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరోసారి అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. కుదిరితే ఇంట్లో లేదంటేనేమో కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం అంటూ ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు, అంటే ఈయన బాధితుడు సల్మాన్ ఖాన్ బాధితుడిగా ఉన్నారు కాబట్టి ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే దాన్ని కేసును సీరియస్ గా టేకప్ చేస్తున్నారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎవరు పంపించారు ఏంటనే దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు. సో మామూలుగా ఒక పెద్ద సెలబ్రిటీకి థ్రెటన్ చేయడం అంటే, వార్నింగ్ ఇవ్వడం అంటే, వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా చాలా వాళ్ళ వేర్ అబౌట్స్ తెలియకుండా, వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటనే తెలియకుండానే కొంత ప్లాంట్ గా చేస్తారు కాబట్టి సో దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రస్తుతం పోలీసులు ఆ పనిలో పడ్డారు. బట్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు ఇప్పటి వరకు ఆయన మీద థ్రెటన్, అంటే డెత్ థ్రెటన్స్ వచ్చిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాను. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేయడం కానీ, రకరకాల గ్యాంగ్స్, అంటే మాఫియా వాళ్ళ, లేదంటే ముంబై చెందిన మాఫియా, లేదంటే వేరే వ్యక్తులు, ఆయన వ్యక్తిగతంగా ఆయన వల్ల ఎవరైనా నష్టపోయిన వ్యక్తులు ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఇలా చేస్తున్నారా అనేది రకరకాల ఆస్పెక్ట్స్ లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఓవరాల్ గా కొంత సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు మాత్రం కొంత ఆయన ఫ్యాన్స్ లో కూడా, కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ లో కూడా కొంత భయపడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ముంబై వర్లీలోని ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ ఆఫీస్కు అగంతకుడు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపాడు. సల్మాన్ ఖాన్ను ఇంట్లోనే చంపేస్తాం, లేదంటే కారులో బాంబు పెట్టి లేపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.